హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈరోజు చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది 250 గ్రామ్ చికెన్ ఉంది. దీనికి 1 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. తర్వాత ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1.5 స్పూను శనగపిండి వేసుకోవాలి. 1/2 నిమ్మకాయ పిండుకోవాలి. దీని తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. ఆ పిండి అంతా పట్టాలి కదా దానికి, చికెన్కి. సో అందుకే అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్, తర్వాత కొద్దిగా ఆయిల్, కొద్దిగా వాటర్ వేసి మంచి కలిపేసేయాలి. అది అంతా ముక్కలకంతా పట్టాలి కదా మసాలాలన్నీ. అలా మంచిగా కలిపేసి చూడండి, ఎలా బాగా రెడ్నెస్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టి ఫ్రీజర్లో పెట్టేయాలి ఒక 2 అవర్స్ వరకు. నేనైతే 2 అవర్స్ పెట్టిన. ఇలా చూడండి, 2 అవర్స్ పెట్టి తీసేసిన. ఎలా అయిందో చూడండి. మసాలా అంతా బాగా పడుతుంది. మనం ఎంత మ్యాగ్నేట్ చేస్తే అంత బాగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇగో ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేయడానికి పెట్టిన. ఇప్పుడు హీట్ అయింది. ఇక హై హీట్ అవ్వద్దు, లో హీట్ అవ్వద్దు అనమాట, మీడియం ఉండాలి. ముక్కల్ని చూడండి ఆయిల్లో వేసేసా. హై ఫ్లేమ్లో పెట్టొద్దు అనమాట, కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఎందుకంటే మనకి ముక్కలంతా లోపల ఉడికిపోవాలి కదా. సో అందుకనే అంత చట్ అంటుంది. చూడండి, ఈ కలర్ అవ్వాలన్నమాట. అయిపోయింది చికెన్ పకోడా. ఎలా ఉంది? బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే పిల్లలు కూడా బాగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.